Hi guys, good evening. Welcome to the Total News Analysis 26th August 2020 by the courtesy by Shankar IAS Academy. ఏ ఆర్టికల్స్ ఏ పేజ్ నుంచి తీసుకోవడం జరిగింది, ఏ యొక్క ఎడిషన్స్ నుంచి తీసుకోవడం జరిగింది అనేది లిస్ట్ అవుట్ చేయడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి 5 members ఆఫ్ గ్రేట్ అండమాన్ ట్రైబ్ టెస్ట్ పాజిటివ్. అంటే ఈ యొక్క ఎవరైతే 5 members అంటే గ్రేట్ అండమాన్కి సంబంధించినటువంటి ట్రైబ్ అనేది అంటే వీళ్ళు అండమాన్ నికోబార్ దీవుల ఐలాండ్లో ఉంటారండి. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక 5గురికి టెస్ట్ పాజిటివ్ అనేది వచ్చిందనమాట. సో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా ఏ జాతి కానీ మనం రిప్రజెంట్ చేయలేదు. కానీ ఒక గ్రేట్ అండమాన్ అనే జాతిని మాత్రం ఎందుకు రిప్రజెంట్ చేసామంటే ఇది పర్టికులర్లీ వనరబుల్ ట్రైబ్ అనమాట. అంటే వీళ్ళు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ట్రైబల్ గ్రూప్ అనమాట. సో దీంట్లో మొత్తం జనాభా ఎంతమంది అంటే 74 మంది ఉన్నారు. ఆ 74 మందిలో ఒక 5గురికి ఇప్పుడు కోవిడ్-19 అనేది వచ్చింది. సో ఇక 5గురికి వస్తే ఓకే వచ్చిందనుకుంటే మిగతా వాళ్ళకి ఇంకెవరికైనా కానీ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే పూర్తిగా ఇక్కడ చూడండి 74 మందినే ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క జాతి అనేది పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉందన్నమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో దీని ద్వారా మనం పర్టికులర్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి తెలుసుకుందాం అనమాట. సో ఇక పర్టికులర్ వనరబుల్ ట్రైబ్ అనేది పీవీటీజీ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే వీళ్ళు కేటగిరైజ్ చేశారనమాట. మొత్తం 75 ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేవి మొత్తం 18 రాష్ట్రాల్లో మొత్తం ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఈ యొక్క అంటే యూనియన్ టెరిటరీస్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ దీవులు అంటే 18 రాష్ట్రాలు ఒక అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ట్రైబ్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ట్రైబల్ గ్రూప్స్ అనేవి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క 4 క్రైటీరియా కింద ఈ యొక్క ట్రైబల్ గ్రూప్స్ అనే వాళ్ళని పర్టికులర్గా వనరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటారు, ప్రమాదకరమైన స్థితిలో అంటారనమాట. అంటే ప్రీ అగ్రికల్చర్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా వ్యవసాయాన్ని పండించే టెక్నాలజీలో ఉన్న ఒకటి. లో లెవెల్ లిటరసీ అంటే వాళ్ళకి విద్య అనేది సరిగా లేకపోవడం కారణంగా. సో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఆర్థికపరమైనటువంటి వెనుకబాటుతనం. తర్వాత డిక్లైనింగ్ ఆర్ స్టాగ్నెంట్ పాపులేషన్ అనమాట. అంటే రోజుకి తగ్గిపోతున్నటువంటి పాపులేషన్ కారణంగా వాళ్ళు పర్టికులర్ వనరబుల్ అని చెప్పొచ్చు అనమాట. సో వీటికి సంబంధించి కొన్ని స్కీమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీ కింద ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంప్లిమెంట్ వస్తూ ఉంటారన్నమాట. వీళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే ఈ యొక్క స్కీమ్స్ అనేవి దీన్ని ఏంటంటే ఈ యొక్క ఎయిమ్ ఏంటంటే ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ యొక్క స్కీమ్స్ అంటే వాళ్ళని ఆర్థిక పరంగా అభివృద్ధి చేయాలా, ఏది పర్టికులర్లీ ఒక వనరబుల్ ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్స్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలా. దాంతోపాటు వాడికి హెబిడెంట్ డెవలప్మెంట్ అనేది తీసుకురావాలా. దాంతోపాటు వాళ్ళకి యాన్యువల్ ప్లాన్స్ అనేవి యూనియన్ టెరిటరీస్లో కావచ్చు ఏవైతే ఉన్నాయి కన్జంప్షన్ కమ్ డెవలప్మెంట్ కింద వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఇయర్లీ వాళ్ళకి ప్లాన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్ అప్రూవల్ ఆఫ్ కమిటీ అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క అసెస్మెంట్ కోసం. సో దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు ఎడ్యుకేషన్, హెల్త్, లైవ్లీహుడ్, స్కిల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ డెవలప్మెంట్, హౌసింగ్ అండ్ హెబిడెంట్ కన్జర్వేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి అభివృద్ధి చేసే విధంగా ఉంటారనమాట. సో అండమాన్ నికోబార్ దీవుల్లో ముఖ్యంగా పర్టికులర్గా వనరబుల్ ట్రైబ్స్ అనేవి 5 ఉన్నాయి. అంటే ట్రైబల్ గ్రూప్స్ అనేవి చాలా ఉన్నప్పటికీ కూడా ప్రమాదకరమైన స్థితిలో ఉన్న గ్రూప్స్ మాత్రం 5 అనమాట. ఏంటి గ్రేట్ అండమానీస్ ఒకటి, నెక్స్ట్ జరావాస్ ఒకటి, ఆంగీస్ ఒకటి, సెంతనలీస్ ఒకటి, లేదా సెంటినలీస్ లేకపోతే షాంపెయిన్స్ వీళ్ళందరూ కూడా ఈ 5గురు కూడా పర్టికులర్గా వనరబుల్ గ్రూప్స్ అనమాట. ఈ యొక్క అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఈ ప్రొటెక్షన్ యాక్ట్ కింద రెగ్యులేటరీ యాక్ట్ ఆఫ్ 1956 కింద వీళ్ళని పర్టికులర్ వనరబుల్ గ్రూప్ కింద తీసుకొచ్చారనమాట. దీంతోపాటు ఈ యొక్క అమెండ్మెంట్ అనేది 1956 చట్టానికి సంబంధించి అమెండ్మెంట్ అనేది 2005లో ఒకసారి 2012లో ఒకసారి జరిగిందనమాట. సో ఈ యొక్క అమెండ్మెంట్ ప్రకారం ఈ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అండమానీస్ ఒకటి, జరావాస్ ఒకటి, నెక్స్ట్ ఓంగీస్ ఒకటి, సెంటనలీస్ ఒకటి, నెక్స్ట్ తర్వాత నికోబారీస్ ఒకటి, తర్వాత షాంపిన్స్ అండ్ దేర్ సబ్ గ్రూప్స్ ఇవన్నీ ముఖ్యమైనటువంటి ఈ యొక్క అండమాన్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. అంటే ఈ పర్టికులర్ వనరబుల్ గ్రూప్స్ కాదు, ట్రైబల్ గ్రూప్స్ వీళ్ళందరూ కూడా ట్రైబల్ గ్రూప్సే. సో దీంట్లో పర్టికులర్ వనరబుల్ అంటే మాత్రం ఈ 5 గ్రూప్సే అనమాట. పర్టికులర్గా వనరబుల్ గ్రూప్ అని చెప్పాలంటే ఒక 5 గ్రూప్స్ గురించి మాత్రమే మనం చెప్పాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ 5 members అంటే ఈ యొక్క 5 members ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఈ కోవిడ్-19 బాధితులు అయి ఉన్నారనమాట. సో అండమానీస్ గ్రూప్స్ మొత్తం ఏంటంటే 74 members ఉన్నారని మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బారో ఫ్రమ్ ద ఆర్బీఐ టు బ్రిడ్జ్ జిఎస్టీ గ్యాప్ సెంట్రల్ ట్రస్ట్ స్టేట్స్. అంటే ఇప్పుడు మనకు జిఎస్టీ అనేది ఈ యొక్క గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి సంబంధించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ఆదేశాన్ని జారీ చేసిందనమాట. ఏంటి అంటే మీరు ఈ యొక్క జిఎస్టీ అనేది మీ యొక్క సంబంధించినటువంటి గ్యాప్ అనేది మేము ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం కాబట్టి దీనికి సంబంధించి అప్పు అనేది మీరు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకోండి.
ఏది మీకు 2 రకాలైనటువంటి ఆప్షన్స్ అనేవి ఇస్తాము. ఆ ఆప్షన్ల గురించి మీరు ఏ ఆప్షన్ ఎంచుకుంటారో, ఏ ఎన్నిక చేసుకుంటారో ఒక 7 డేస్‌లో చెప్పాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనేది ఒక అంశాన్ని చెప్పిందనమాట వీళ్ళకి సంబంధించి. సో దాని గురించి సంబంధించిన ఆర్టికల్. దీని ద్వారా ఏంటంటే సెంట్రల్‌కి, స్టేట్‌కి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలనేవి మనం ట్యాక్స్‌కి సంబంధించినటువంటి అంశాలనేవి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ సెంటర్ ఎస్టిమేట్స్ ప్రకారం ఏంటంటే 2020-21 సంబంధించినటువంటి జీఎస్టీ కాంపన్సేషన్ అనేది 3 లక్షల రూపాయలు, అంటే 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రొజెక్టెడ్ ఎంత అంటే 65,000 క్రోర్ మాట. అంటే ఇప్పుడు కంపన్సేషన్ సెస్ కింద కలెక్షన్స్ అనేవి ఎంత వచ్చినాయి అంటే జస్ట్ 65,000 కోట్లు మాత్రమే. మొత్తం 3 లక్షల కోట్లు అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి. కానీ ఇప్పటివరకు కలెక్ట్ అయింది ఎంతంటే 65,000 కోట్లు మాత్రమే కలెక్ట్ అయ్యిందన్నమాట. ఇంకా ఎంత షార్ట్ ఫాల్ ఉందంటే 2.35 lakh crores అనేది షార్ట్ ఫాల్ ఉందన్నమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది 2.35 lakh crore అనేది కాంపన్సేషన్ సెస్ కింద అందజేయలేదు. ఏది రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయలేదు అనమాట. స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వలేదన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు 2 ఆప్షన్స్ చెప్పింది. యాక్చువల్గా జీఎస్టీ సెస్ కింద, అంటే జీఎస్టీ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే 5 సంవత్సరాల పాటు జీఎస్టీకి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది ఎక్సెస్ అమౌంట్ని కేంద్ర ప్రభుత్వం అనేది, అంటే 2017లో జీఎస్టీ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 2022 వరకు కూడా దీనికి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం, అంటే రాష్ట్రాలు నష్టపోతున్న అమౌంట్ని 14% ఇయర్లీ అమౌంట్ కింద ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పాం. సో ఆ అమౌంట్ ఏంటంటే 97 lakh crore ఉందన్నమాట. అంటే జీఎస్టీ సెస్ కింద అందించాల్సిన అమౌంట్. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మేము సెస్ కింద 97 crores అనేది ఇవ్వాలి. సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 1 lakh రిమైనింగ్ 38 crores ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది మేము అదేంటంటే కోవిడ్-19 సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సినటువంటి ట్యాక్స్ రూపంలో ఇవ్వాల్సినటువంటి అమౌంట్ అనమాట. సో అది పక్కన పెట్టేస్తే 97 crores అనేది మీకు ఎక్సెస్ ఇవ్వాలి కాబట్టి ఆ అంత అమౌంట్ ఏదైతే ఉందో మీరు ఇంట్రెస్ట్ రూపంలో ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకోండి. ఆ అప్పుని మేము 5 ఏళ్ల తర్వాత ఏవైతే మేము సెలక్షన్, అంటే సెస్కు సంబంధించినటువంటి కలెక్షన్లో ఆ అప్పును మనం 5 ఏళ్ల తర్వాత మేము తీరుస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక హామీ ఇచ్చిందనమాట. లేదు అలా కాకపోతే మీకు మొత్తం 2.35 lakh crore అనేది ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకోండి. దీనికి సంబంధించి మేము కొంతవరకు మీకు మినహాయింపు అనేది, వడ్డీ మినహాయింపు అనేది ఇస్తాము. సో దానికి సంబంధించి మేము అంటే రీపేమెంట్ గ్యారెంటీ మాత్రం ఇవ్వలేము. అంటే ఎక్కువ ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి రీపేమెంట్ గ్యారెంటీ మాత్రం మేము ఇవ్వలేమని చెప్పేసి చెప్పిందనమాట. దీనికి సంబంధించి స్టేట్స్ అనే వాళ్ళు కనుక ఫస్ట్ ఆప్షన్ కనుక చూస్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఏంటి గ్యారెంటీ ఏంటి ఫర్దర్ రిలాక్సేషన్ అనమాట. అంటే ఆ ట్యాక్స్ ఏదైతే సెస్ అనేది కట్టడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్ అనేది 0.5% అనేది తగ్గుతుంది. కానీ 2.35 lakh కనుక తీసుకుంటే ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. కాకపోతే ఎక్కువ అమౌంట్, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చి చేరుతుంది అనమాట. అంటే ఫిజికల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ కింద 2003 ప్రకారం ఏంటంటే ఏదైనా కానీ గవర్నమెంట్ అనేది, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటే ఆ అప్పు అనేది దేనికి సంబంధించి కేంద్ర, అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అప్పు ఇవ్వడానికి ఆర్బీఐ అనేది 3% అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుందన్నమాట. ఏది డొమెస్టిక్ ప్రోడక్ట్ పై 31 March 2021 వరకు మనకు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ సంబంధించి. సో 3% అనే వేస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏదైనా కానీ ఫిజికల్ ప్రాబ్లం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పులు కనుక చెల్లించలేకపోతే దాని కింద ఆర్బీఐ అనేది అప్పులు చెల్లిస్తుంది అనమాట. ఏది ఫైనాన్షియల్ యాక్ట్ 2018 ప్రకారం. అంటే ఎలాంటి సమయంలో ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ కావచ్చు, తర్వాత యుద్ధం వచ్చినప్పుడు కావచ్చు, నేషనల్ కెలామిటీస్ అంటే విపత్కరమైన పరిస్థితులు, సునామీలు అలాంటి, లేకపోతే ఇలాంటి కోవిడ్-19 కావచ్చు. సో అగ్రికల్చర్ రంగం అనేది పూర్తిగా పడిపోయినప్పటికీ తర్వాత స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కావచ్చు, ఎకనామిక్ కావచ్చు, ఫిజికల్ ఇంప్లిమెంటేషన్స్, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లింపులు చేయలేనప్పుడు అప్పుడు ఆర్బీఐ అనేది అప్పిస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఏదైతే అంటే 1.5% అనేది మనం కనుక చూసుకుంటే ఆ అమౌంట్ అనేది ఎక్సీడ్ కనుక ఉంటే కనుక దానికి సంబంధించి ఇంట్రెస్ట్ డెఫిసిట్ అనేది ఇస్తుందన్నమాట. 5% అంటే 0.5% డెఫిసిట్ అనేది ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు అలాంటి ఏదైతే అధికారం ఉందో ఆ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం వాడుకోవాలనుకుంటుంది అనమాట. సో వేస్ ఆఫ్ మీన్స్ ఆఫ్ అడ్వాన్స్ అనేది మనం కనుక చూసుకుంటే దీన్ని ఎవరు ఫెసిలిటేట్ చేస్తారంటే పూర్తిగా ఆర్బీఐ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలు రెండింటికి కూడా ఆర్బీఐ అనేది ఫెసిలిటేట్ చేస్తుందన్నమాట. దీంతోపాటు గవర్నమెంట్ అనేది ఎప్పుడైనా సరే ఏదైనా కానీ మిస్ మ్యాచ్ కావచ్చు, లేకపోతే క్యాషెస్ కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏమైనా అంశాలు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అనేవి వాడుకుంటారనమాట. సెక్షన్ 17(5) కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది యాక్ట్ 1934 కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఆథరైజ్డ్ ఏదైతే ఉందో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనేది WMA అనే వాటిని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. దీని ప్రకారం ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆర్బీఐ అనేది రెపో రేట్ ఎంత అయితే ఇస్తుందో, అంటే రెపో రేట్ అంటే ఆర్బీఐ అనేది బ్యాంక్స్కి ఏదైతే బ్యాంక్స్ అనేవి ఉన్నాయో ఆ బ్యాంక్స్కి ఇచ్చే రేట్స్ అనమాట ఆర్బీఐ అనేది. సో ఆ రేట్స్ అనేవి రెపో రేట్ అనేది ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పుగా ఇస్తుంది అనమాట.
మనం కనుక చూసుకుంటే దీంట్లో టైప్స్ అనేవి నార్మల్ ఉంటాయి, స్పెషల్ ఉంటాయి. నార్మల్ యొక్క WMA అనేది కనుక చూసుకుంటే క్లీన్ అండ్ అంటే ఇన్సెక్యూర్ అడ్వాన్సెస్ అనమాట. స్పెషల్ అనేవి కనుక చూసుకుంటే ఎగనెస్ట్ ద ప్లెడ్జ్, అంటే ఇప్పుడు ఏదైనా కానీ ప్రతిజ్ఞ చేస్తే, ఇప్పుడు కాంపెన్సేషన్ సెషన్ కానీ అలాంటి ఇస్తామని ప్రతిజ్ఞ చేస్తే అవి ఇవ్వలేనప్పుడు ఇచ్చే వీటిని స్పెషల్ WMA కింద తీసుకుంటారనమాట. సో ఇప్పుడు మనకు మామూలుగా లిమిట్స్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క స్పెషల్ WMA అనేది అంటే ఎక్సాస్టెడ్ అనమాట. నార్మల్ కన్నా కానీ ఈ స్పెషల్ WMA అనేది ఎక్కువ శాతంలో యొక్క లిమిట్ అనేది ఉంటుందన్నమాట. సో ఓవర్ డ్రాఫ్ట్ ఎమర్జెన్సీస్ కావచ్చు, ఇవి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎక్సెస్ అవ్వడానికి WMA కన్నా ఎక్సెస్ అవ్వడానికి ఉంటుందన్నమాట. ఈ యొక్క ఇంట్రెస్ట్ ఆన్ ద ఓవర్ డ్రాఫ్ట్ అనేది కనుక చూసుకుంటే 2% అబోవ్ ద రెపో రేట్ అనమాట. అంటే మనం ఓవర్ డ్రాఫ్ట్ చేస్తే రెపో రేట్ కన్నా 2% ఎక్సెస్ అమౌంట్ అనేది వీళ్ళు వడ్డీ రూపంలో చెల్లించాల్సిన బాధ్యత అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే మనం ఈ యొక్క అంశం ద్వారా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ యొక్క ఆదాయం పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నుల ట్యాక్స్లు అనేవి ఎలా విభజించడం జరిగింది, అంటే మనకు రాజ్యాంగం అనేది కరెక్ట్గా చెప్పిందనమాట. కేంద్ర ప్రభుత్వం ఏ యొక్క ట్యాక్స్లు అనేవి విధించాలా, ఎలా కలెక్ట్ చేయాలా, వాటిని ఎలా ఉపయోగించాలా, రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఎలాంటి ట్యాక్స్లు కలెక్ట్ చేయాలా, వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే దానికి సంబంధించి మనకు ఆర్టికల్ 268 నుంచి కూడా 293 వరకు కూడా పార్ట్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకు ఉందన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఎలొకేషన్ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. దీంట్లో ఏంటంటే మనకు యూనియన్ లిస్ట్ కింద, కాంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్ కింద 2 అంశాలు ఉంటాయి మనకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని కింద ఈ యొక్క ట్యాక్సుల రూపంలో ఆ లిస్ట్ అన్నింటినీ కూడా మనకి ఈ యొక్క ఆర్టికల్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఆర్టికల్ 268 ప్రకారం ఏంటంటే ట్యాక్సెస్ లెవైడ్ బై సెంటర్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆ ట్యాక్సెస్ అనేది లెవైడ్ చేస్తుంది, బట్ కలెక్టెడ్ అండ్ అప్రోప్రియేటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. కానీ ఆ యొక్క కలెక్ట్ చేసేది అంటే కేంద్రం అనేది ఈ ట్యాక్సులని కేటాయిస్తుంది, అవి వసూలు చేసుకొని వాటిని వాడుకునేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనమాట. ఏంటి స్టాంప్ డ్యూటీస్, బిల్స్ ఆన్ ఎక్స్చేంజ్, చెక్స్, ప్రామిసరీ నోట్స్, ఎక్సైజ్ డ్యూటీస్, మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ సంబంధించినటువంటి ఆల్కహాల్ కావచ్చు, నార్కోటిక్స్ సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క కెమికల్స్ ఉన్నాయో వాటి మీద ట్యాక్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నమాట. అవి కలెక్ట్ చేసి తీసుకునేది మాత్రం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనమాట. ఆర్టికల్ 269 ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క ఏది ట్యాక్సెస్ వేసేది కేంద్ర ప్రభుత్వమే, కలెక్ట్ చేసేది ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వమే, కానీ ఆ అమౌంట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు అజైన్ చేస్తారనమాట. దీనికి సంబంధించి సేల్స్ ఆర్ పర్చేజ్ సంబంధించిన గూడ్స్ కావచ్చు, ఏది అదర్ దాన్ న్యూస్ పేపర్స్ అనమాట. తర్వాత ఇంకేవైతే ఉన్నాయో ఇంటర్ స్టేట్కి సంబంధించిన ట్రేడ్ అండ్ కామర్స్ కావచ్చు, తర్వాత ట్యాక్సెస్ ఆన్ కాగ్నిసెంట్ గూడ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ సంబంధించి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంది, కేంద్ర ప్రభుత్వమే కలెక్ట్ చేస్తుంది, కానీ వాటిని ఖర్చు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడతారు అనమాట. నెక్స్ట్ గ్రాంట్స్ టు ద స్టేట్స్. ఈ యొక్క గ్రాంట్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని గ్రాంట్స్ అనేది ఇస్తుందన్నమాట. స్టాచ్యుటరీ గ్రాంట్స్ అనేవి ఆర్టికల్ 275 కింద ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి ఈ గ్రాంట్స్ అనేవి పూర్తిగా ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేది పార్లమెంట్ రూపంలో కొంత ఆర్డినెన్స్ రూపంలో కొంత అసిస్టెన్స్ కోసం కావచ్చు డిఫరెంట్ స్టేట్స్కి అనేది కేటాయింపు చేస్తూ ఉంటుంది అనమాట. దీంతోపాటు ఈ యొక్క ఏవైతే కొన్ని డీల్స్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క స్టేట్కి సంబంధించినటువంటి అస్సాంలకి అలాంటి వాటి కేటాయింపులు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. ఆర్టికల్ 275(2) కింద మనం చూసుకుంటే ఏదైతే నో ఆర్డర్ రిగార్డ్ అనమాట, ఈ యొక్క గ్రాంట్ కింద మనం ఏది ఈ యొక్క క్లాస్ 1 కింద మనం చూసుకుంటే ఏవైతే ఈ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్కి వాటికి అనుకూలంగా ఉండే విధంగా గ్రాంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆర్టికల్ 275 కింద ఏవైతే గ్రాంట్స్ అనేవి ఈ యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఛార్జ్డ్ ఆన్ ద మొత్తం కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, తర్వాత ఇండియన్ పబ్లిక్ అకౌంట్స్ అనేవి 3 అకౌంట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ యొక్క అవన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళు కేటాయించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డిస్క్రిషనరీ గ్రాంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆర్టికల్ 282 ప్రకారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి విచక్షణాధికారం కింద కొన్ని గ్రాంట్స్ అనేవి ఇవ్వడం అనే అధికారం ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఏవైతే వాళ్ళకు రెస్పెక్టివ్ లెజిస్లేషన్ ఏవైతే ఉంటాయో చట్టాలు చేసి ఆ యొక్క కేటాయింపులు అనేవి పబ్లిక్ పర్పస్ కింద కేటాయింపులు చేయడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఏవైతే ఈ యొక్క పబ్లిక్ పర్పస్ కింద వాళ్ళు ఆ యొక్క స్టేట్లు అనేవి కేంద్ర ప్రభుత్వాన్ని అంటే వాళ్ళు అర్థిస్తారనమాట. దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయింపులు జరపడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద పార్టిసిపెంట్ వీ నీడ్ ఇన్ ఫేజ్ 3 ట్రయల్స్. అంటే ఇప్పుడు కోవిడ్-19 సంబంధించినటువంటి మందులు కావచ్చు, లేకపోతే ఇక వ్యాక్సిన్ అనేది ఇప్పుడు ఫేజ్ 3 ట్రయల్స్కి వచ్చేసిందనమాట. దానికి సంబంధించి ఫేజ్ 3 ట్రయల్స్లో ఎవరి మీద ఈ యొక్క ప్రయోగం చేయాలా, అంటే ప్రతి ట్రయల్లో ఒకళ్ళ మీద ప్రయోగం చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఫేజ్ 3 ట్రయల్లో ఎవరి మీద ప్రయోగం చేయాలనే దాని గురించి ఇప్పుడు అందరికీ ఆలోచన అనమాట. సో ఆధార్ అనేవాడు ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి చెప్పాడనమాట. కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్ అనేవి మనం కనుక చూసుకుంటే ఈ యొక్క హెల్త్ వర్కర్స్ కావచ్చు, ఎల్డర్లీ కావచ్చు, లేకపోతే ఎవరైతే యొక్క మొబిలైజ్డ్ హైలీ వనరబుల్ కేసెస్ ఎవరైతే ఉన్నారో ఇవరందరూ కూడా హై ప్రయారిటీ ఉందన్నమాట వీటికి సంబంధించి వ్యాక్సిన్ అనేది. అంటే ఒకసారి ఈ వ్యాక్సిన్ అనేది బయటపడిన తర్వాత ఎవరెవరికి ముందు ముఖ్యంగా ఇవ్వాలంటే ఈ యొక్క హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వలనరబుల్ సెక్షన్స్ అందరికీ కూడా ఇవ్వాల్సి ఉంది.
సో ఇప్పుడు ఏవైతే క్యాండిడేట్స్ అనేవాళ్ళు 2 క్యాండిడేట్స్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ద ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్, అంటే ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా ఇద్దరికి మాత్రం ఈ యొక్క ఫేజ్ 3 ట్రయల్స్ కింద ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ క్లినికల్ టర్మ్స్ అనేవి మనం కనుక చూసుకుంటే గుడ్ రీజన్ ప్రకారం మనం చూసుకుంటే ఎవరైతే పేషెంట్ అనేవాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారా లేదా దానికి సంబంధించినటువంటి ట్రయల్స్ అనేవి వీళ్ళు క్లినికల్ ట్రయల్స్ రూపంలో, అంటే ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎంత ప్రభావితంగా పనిచేస్తుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అది ఎంత యొక్క మార్టాలిటీ రేట్ని తగ్గించింది, వ్యాధిని ఎంత తగ్గిస్తుంది అనే దాని గురించి, తర్వాత దానితో పాటు ఈ యొక్క ట్రాన్స్మిషన్ ఎంత తగ్గిస్తుందని కూడా చూస్తారనమాట. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఎఫెక్టివ్నెస్ ఈ వ్యాక్సిన్ సంబంధించినవన్నీ కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మనకు ఈ యొక్క ఫేజ్ 1లో పూర్తిగా ఏంటంటే టెస్టింగ్ అనేది ఉంటుంది. ఫేజ్ 2లో ఏంటంటే ఈ యొక్క టెస్ట్ ఎఫెక్టివ్నెస్, తర్వాత ఫర్దర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద సేఫ్టీ గురించి, తర్వాత ఈ యొక్క ఫేజ్ 3లో మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఎఫెక్టివ్నెస్ని కన్ఫర్మ్ చేస్తారు, దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్ మానిటర్ చేస్తారు. సో మిగతా ట్రీట్మెంట్స్తో వీటిని కంపేర్ చేస్తారనమాట. దానికి సంబంధించినటువంటి కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తారనమాట. సో దీంతోపాటు ఈ యొక్క ఏదైతే 4th ఫేజ్లో మనం తెలుసుకుంటే ఈ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆఫ్టర్ అప్రూవల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క 4th ఫేజ్లో ఈ యొక్క బెనిఫిట్స్, బెస్ట్ యూజర్స్ అన్నీ కూడా ఈ యొక్క 4th ఫేజ్లో ఉంటాయి అనమాట. సో అది లాస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అనేది. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద వ్యాక్సిన్, వ్యాక్సిన్ యొక్క ఉపయోగం అంటే మనం వాటి యొక్క లక్ష్యాలు ఏంటి అంటే ఎవరైతే వల్నరబుల్ పర్సన్స్ ఉంటారో, అంటే డిసీజ్ ప్రమాదకరమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డెత్స్ ఉన్నారో వాళ్ళని కాపాడటం ఒకటి, దాంతోపాటు ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ట్రాన్స్మిట్ అవ్వకుండా ఒక ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీకి ట్రాన్స్మిట్ అవ్వకుండా చూడటం ఒకటి, తర్వాత ఈ యొక్క ఏదైతే ఎరాడికేట్ ఈ వైరస్ అనేది పూర్తిగా ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా నిర్మూలించడం ఒకటి, ఇలాంటి అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి దీని ముందున్నటువంటి లక్ష్యాలు అనమాట. సో ఆదర్శ లెక్క ప్రకారం ఏంటంటే ఈ యొక్క హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా వాళ్ళు చెప్పాలి అంటే ఎక్కువగా అబోవ్ 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఈ యొక్క 4th అంటే యొక్క ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్లో వాళ్ళకి ఎక్కువగా ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం మోరలీ గ్రౌండ్స్ కింద ఈ హెల్త్ కేర్ వర్కర్స్కి ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వకూడదనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క హెల్త్ కేర్ వర్కర్స్ అనేవాళ్ళు చాలామంది చనిపోయారు కోవిడ్-19 కారణంగా. సో ఈ యొక్క ట్రయల్స్లో ఏమైనా జరగచ్చు. ట్రయల్స్ అంటే మనం ఎలా ఉంటుంది, అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు, ఇంకా వాళ్ళకి ప్రమాదం కలిగించే స్థితిలో ఉంటుందన్నమాట. సో దీంతో పాటు వాళ్ళు చాలామంది క్వారంటైన్లోకి వెళ్ళిపోయారు. సో ఇంక్రీజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ హెల్త్ కేర్ వర్కర్స్ అనే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారన్నమాట. దీంతోపాటు వీళ్ళు ఈ యొక్క ఏవైతే అవరోధాలు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఈ యొక్క వర్క్ ఫోర్స్లో పెరిగిపోతూ వస్తున్నాయి అన్నమాట. సో దాంతోపాటు ఈ యొక్క ఎస్కలేటెడ్ రోజు రోజుకి సంఖ్య అనేది పెరిగిపోతుంది అనమాట. దాంతోపాటు వాళ్ళ యొక్క ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీనివల్ల ప్రభావం చెందే అవకాశం అనేది ఉందన్నమాట ఈ యొక్క వ్యాక్సిన్ వల్ల. సో మనం ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క డ్యూక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఈ యొక్క స్టార్టెడ్ హీరో అనే ఒక దాని గురించి చెప్పిందనమాట. హెల్త్ కేర్ వర్కర్ ఎక్స్పోజర్ రెస్పాన్స్ అండ్ అవుట్కమ్స్ అనేది హీరో అనే ప్రోగ్రామ్ కింద వీళ్ళు ఏం చెప్పారంటే కోవిడ్-19 క్లినికల్ ట్రయల్స్ కింద ఈ యొక్క హెల్త్ కేర్ వర్కర్ ఆల్రెడీ యొక్క చాలామందికి ఈ యొక్క వ్యాధి వచ్చింది, కొంతమంది తగ్గిపోయింది, కొంతమందికి ఆ యొక్క వ్యాధి లక్షణాలు అనేవి బయటపడలేదు. సో వాళ్ళలో యాంటీబాడీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి వీళ్ళ యొక్క డ్యూకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది చెప్పిందనమాట. ద రిమైనింగ్ పాపులేషన్లో ఎవరైతే ఇంకా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారో ట్రైబల్స్ కావచ్చు, వైరస్ సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పిందనమాట. దీని ప్రకారం ఆదరణ ఏం కంక్లూడ్ చేశాడంటే మంచి ఐడియా ప్రకారం హెల్త్ కేర్ వర్కర్స్ అనే వాళ్ళకు వనరబుల్ సబ్జెక్ట్ కింద ఈ యొక్క ఫేజ్ కింద ఇవ్వాలన్నమాట. వీళ్ళకి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ యొక్క డేటాకు సంబంధించి అంటే ఈ యొక్క హెల్త్ కేర్ వర్కర్స్ అనేవాళ్ళు మంచి ప్రభావవంతంగా వాళ్ళు ఆ యొక్క వ్యాధి లక్షణాలు అనేవి తెలుసు. ఏదైనా ఒకవేళ వ్యాక్సిన్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, లేకపోతే దీనివల్ల వచ్చే రిపోర్ట్లు అనేవి కరెక్ట్గా తీసుకోవాలంటే హెల్త్ కేర్ వర్కర్సే కరెక్ట్ అనమాట ఆదర్ ఒపీనియన్ ప్రకారం. ఈ యొక్క సోషల్ సొసైటీ ఎలా ఉన్నటువంటి సివిల్ సొసైటీ ప్రకారం, రెగ్యులేటరీ ఏజెన్సీ ప్రకారం, తర్వాత ఈ యొక్క మెడికల్ రీసెర్చ్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ ప్రకారం ఈ యొక్క ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ అనేవి ఈ యొక్క హెల్త్ కేర్ వర్కర్స్ కావచ్చు, లేకపోతే వనరబుల్ పీపుల్ అనే వాళ్ళకి ఇవ్వడం అనేది మంచిది అని చెప్పేసి ఈ యొక్క ఆధార్ చెప్తున్నాడు అనమాట. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే మనం రష్యా దగ్గర నుంచి రోజు రోజుకి ఈ యొక్క ఏదైతే డిఫెన్స్ హెలికాప్టర్ కావచ్చు, ఈ యొక్క ఫైటర్ జెట్స్ అనేవి మన ఈ ఎండ్ ఇయర్ కల్లా చాలా వరకు కొనే అవకాశం ఉందన్నమాట. దీంతోపాటు S-400 కూడా డెలివరీకి రెడీగా ఉన్నాయి. సో దానికి సంబంధించి ఏ ఫైటర్ జెట్స్ అనేవి మనం రష్యా దగ్గర నుంచి కొంటున్నామో చూద్దాం. దీంట్లో MiG-29 అనేది రష్యాకు సంబంధించింది, ఇది ఫైటర్ జెట్ అనమాట. సో ఈ యొక్క సోవియట్ యూనియన్ నుంచి మనం 1980s నుంచి అంటే పూర్తిగా యూనియన్ 1980s నుంచి ఇది కొంటూ వస్తున్నాం అంట MiG-21 అనేది. నెక్స్ట్ మనం సుఖోయ్ Su-30 MKI అనే దాని కనుక మనం చూసుకుంటే ఇది ఎవరైతే యొక్క రష్యన్ ఫైటర్ జెట్ ఇది, దీని సుఖోయ్ కంపెనీ దాంతోపాటు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనే వాళ్ళు ఇద్దరు కలిసి దీన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం తయారు చేశారన్నమాట. ఇది ఒక మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మాత్రమే ఉంది. సో ఇది కూడా యొక్క రష్యాకు సంబంధించింది. సో దాంతోపాటు Ka-31 అనే యొక్క హెలికాప్టర్ అనేది, ఈ పేర్లన్నీ మనం గుర్తుపెట్టుకోవాలని అడుగుతాడు ఈ యొక్క కింద ఫాలోయింగ్ ఉన్నటువంటి దేనికి సంబంధించినవి అని.
సో ఈ యొక్క KA-31 అనేది ఏది AEW హెలికాప్టర్ అనమాట. సో ఇది డెవలప్ చేసింది ఎవరంటే రష్యా వాళ్ళు డెవలప్ చేశారు. సో ఈ యొక్క ఎర్లీ రాడార్ సిస్టమ్ అనమాట. ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఈ యొక్క పూర్తిగా ఆ యొక్క ఎయిర్ స్ట్రైక్ సంబంధించినటువంటి ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది కవర్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటు ఈ యొక్క వార్షిప్లు కావచ్చు, యూనిట్లు కావచ్చు, అవన్నీ కూడా ముందే ఇది అంటే ఒక పూర్తిగా దాని మీద అంటే ఒక పర్యవేక్షిస్తూ దానికి ఏమైనా ప్రమాదాలు ఉంటే డైరెక్ట్గా చెప్తూ ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి నెక్స్ట్ S-400 అనే దాని కనుక మనం చూస్తే కనుక ఈ యొక్క S-400 అనేది ఈ యొక్క డిఫెన్స్ సిస్టంలో సంబంధించి వరల్డ్లోనే ప్రపంచంలోకెల్లా అత్యంత అడ్వాన్స్డ్ ఎయిర్ అనమాట. ఎయిర్ డిఫెన్స్ సంబంధించినటువంటి ఈ యొక్క ఫైటర్ జెట్ అనమాట. అంటే ఇది యాంటీ మిసైల్ సంబంధించింది అనమాట. దీన్ని డెవలప్ చేసింది కూడా రష్యానే. సో దీంతోపాటు ఏంటంటే ఇది ఎంత ప్రభావవంతమైందంటే అమెరికాకు సంబంధించినటువంటి ఈ యొక్క టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ థర్డ్ అనే దానికన్నా కానీ ఆ ట్రాన్స్పోర్టబుల్ ఏది గ్రౌండ్ బేస్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కన్నా కానీ ఇది ఎన్నో రెట్లు ప్రభావవంతమైందనమాట. సో ప్రపంచంలోకి అత్యంత అంటే శక్తివంతమైనటువంటి ఈ యొక్క డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఆయుధం S-400 అనమాట. దీంతోపాటు ఇది మొబైల్ అనమాట. ఇది తిరగలదు, ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళ్తూ ప్రయాణం చేస్తూ ఈ యొక్క డిఫెన్స్ సిస్టమ్ని ఆపరేట్ చేయగలదు అనమాట. దీని యొక్క రేంజ్ చూసుకుంటే 400 కిలోమీటర్స్ వరకు ఏదైనా కానీ హెలికాప్టర్గా అంటే ఈ యొక్క ఫ్లైట్స్ కావచ్చు, ఏవైనటువంటి మిసైల్స్ కావచ్చు, వీటైనా సరే కంట్రోల్ చేసి మధ్యలోనే ఆపగలిగే శక్తి ఉందన్నమాట. ఇది ఎట్ ఏ టైం 50 టార్గెట్స్ అనేది సైమల్టేనియస్గా బ్లాస్ట్ చేస్తుంది. సో మన భారతదేశం సంబంధించినటువంటి పృథ్వీ కావచ్చు, లేకపోతే డిఫెన్స్ సంబంధించినటువంటి ఏవైతే యాంటీ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయి కానీ అవి వాటి యొక్క రేంజ్ అనేది చాలా తక్కువ అనమాట. వాటి రేంజ్ అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల వాటిని ఉపయోగించట్లేదు. 400 కిలోమీటర్ రేంజ్ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే రష్యా లాంటి దేశాల మీద ఇలాంటి ట్యాంకుల కోసం ఆధారపడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడిందనమాట. సో ఇది యొక్క రష్యా నుంచి మనకు వస్తున్నటువంటి ఫైటర్ జెట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, టర్కీ సేస్ ఇట్ విల్ హోల్డ్ మిలిటరీ డ్రిల్ ఇన్ ఈస్ట్ మెడిటేరియన్. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే టర్కీ మనం ఆల్రెడీ చెప్పాం, మెడిటేరియన్ సీలో మనం ఒక ఆర్టికల్ చెప్పాం. టర్కీ అనేది ఒక ఏదైతే ఉందో సర్వీస్ షిప్ అనే దాన్ని పంపించింది. దాంతోపాటు ఒక మిలిటరీ షిప్ను కూడా దానికి హెల్ప్ఫుల్గా పంపించింది ఈ యొక్క మెడిటేరియన్ సీలో అని చెప్పామన్నమాట. దీనికి ఎగనెస్ట్గా ఫ్రాన్స్ అనేది గ్రీస్కు సపోర్ట్గా ఈ యొక్క షిప్కు సంబంధించినటువంటి ఏవైతే ఇంకో షిప్లు అనేది యుద్ధ విమానాన్ని ట్యాంకర్లు అనేది పంపించిందని చెప్పుకున్నాం ఇంతకుముందు ఆర్టికల్లో. సో ఇప్పుడు ఈ యొక్క టర్కీ ఏం చెప్పిందంటే మేము మిలిటరీ డ్రిల్స్ చేస్తాము, ఎవరైనా వస్తే తుపాకీతో కాల్ చేస్తామని చెప్పేసి ఈస్ట్ మెడిటరేనియన్ సీలో వాళ్ళు ఒక రెఫరెండం అనేది జారీ చేశారు, ఒక ఆజ్ఞ అనేది జారీ చేశారనమాట. సో దానివల్ల ఏమైందంటే ఇంకా పరిస్థితులు అనేవి దిగజారిపోతున్నాయి అన్నమాట. టర్కీకి గ్రీసుకు సంబంధించినటువంటి ఈ యొక్క పరిస్థితులు అనేవి ఇంకా దిగజారిపోయి కొట్లాట్లు వచ్చే విధంగా ఈ యొక్క ఈస్టర్న్ మెడిటరేనియన్ సీలో వాటర్ సీలో ఉండే విధంగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఫైరింగ్ చేయడానికి రెడీగా ఉంది టర్కీ అనేది. మెడిటరేనియన్ సీ అనేది మనం చూసుకుంటే ఈ యొక్క ఇంటర్ కాంటినెంటల్ సీ అనమాట. ఇది అంటే ఈ యొక్క దేశాల మధ్య ఉన్నటువంటి ఒక ఇంటర్ కాంటినెంటల్ సీ అనమాట. సో ఇది వెస్ట్ ఆసియా అంటే మనం చూసుకుంటే ఈ ఓషన్ అనేది మనం చూసుకుంటే అట్లాంటిక్ ఓషన్ సంబంధించి వెస్ట్ టు ఈ ఏషియా వరకు ఈ యొక్క ఈస్ట్ అంటే సపరేషన్ ఆఫ్ యూరోప్ను ఆఫ్రికాను సపరేట్ చేస్తూ వస్తూ ఉందన్నమాట. సో ఇది మనం మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బాగా చెప్తే కరెక్ట్గా చెప్పచ్చు అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా మెడిటరేనియన్ సీ, ఇది అంతా కూడా మనం చెప్పాలి అంటే ఇది పూర్తిగా కూడా ఇది మెడిటరేనియన్ సీ అనమాట. సో ఈ పైన ఖండం వచ్చేసి మనం చూస్తే కనుక ఇదంతా కూడా మనం మెడిటరేనియన్ సీగా మనం దీన్ని చెప్పచ్చు. ఇదంతా మెడిటరేనియన్ సీ. సో ఇది పైన ఖండం వచ్చేసి యూరోప్ ఖండం అనమాట. ఒక్క నిమిషం. సో ఇది పైన ఉన్నది ఏంటంటే యూరోప్ అనమాట. ఈ యూరోప్ కాంటినెంట్, ఇది వచ్చేసి మనకు ఆఫ్రికన్ కాంటినెంట్ అనమాట. సో ఈ యొక్క ఆఫ్రికన్ కాంటినెంట్ ఇది, ఈ యొక్క ఆఫ్రికా ఇది. సో దీంట్లో ప్రకారం ఈ మెడిటరేనియన్ సీ అనేది రెండింటిని డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఈ యొక్క అట్లాంటిక్ ఓషన్ని డివైడ్ చేసేది స్ట్రైట్ ఆఫ్ గిబ్రల్టార్ అనే దాన్ని మనం స్ట్రైట్ ఆఫ్ గిబ్రల్టార్ అంటాం. స్ట్రైట్ అంటే చెప్పుకున్నాం, 2 పెద్ద వాటర్ బాడీస్ని ఒక చిన్న వాటర్ బాడీ డివైడ్ చేస్తే అంటే కనెక్ట్ చేస్తే దాన్ని స్ట్రైట్ అంటామని చెప్పాం. స్ట్రైట్ ఆఫ్ గిబ్రల్టార్ అనేది ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఏషియన్ కంటినెంట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క ఏదైతే ఇక్కడ మనకు ఇండియన్ ఓషన్ సంబంధించి కావచ్చు, అరేబియన్ ఓషన్స్ని సంబంధించి ఈ యొక్క ఏదైతే ఉందో గల్ఫ్ ఆఫ్ సూరజ్ అనే దాన్ని డివైడ్ చేస్తుంది అనమాట. దీంతోపాటు ఇక్కడ బ్లాక్ సీ అనేది ఉంది. ఈ బ్లాక్ సీని మనం చూసుకుంటే సీ ఆఫ్ మెరారా అనే ఒక ఇది డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇది మెడిటరేనియన్ సీ. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టర్కీ అనేది ఉంది, సో ఇక్కడ గ్రీస్ అనేది ఉంది. సో మనకి ఇంకా మనం ఇక్కడ చూస్తే కనుక ఇక స్పెయిన్ కావచ్చు, సో ఈ యొక్క మొనాకో కావచ్చు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు ఇదే ఆఫ్రికన్ కాంటినెంట్లో చూసుకుంటే ఈ యొక్క మొనాకో ఒకటి, అల్జీరియా ఒకటి, నెక్స్ట్ తునీషియా ఒకటి, లిబియా ఒకటి, ఈజిప్ట్ ఒకటి, ఇవన్నీ కూడా మనకు ఆఫ్రికన్ కంట్రీస్ అనమాట. సో ఇవి డివైడ్ చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఏంటి ఇక్కడ గ్రీస్కి ఈ యొక్క టర్కీకి అనేది ఈ యొక్క వివాదాస్పదంగా తయారైందనమాట ఈ యొక్క మెడిటరేనియన్ సీలో సంబంధించినటువంటి ప్రదేశంలో. ఒకసారి మనం పైకి పోతే కనుక మనం పైన చూస్తే కనుక
సో ఇప్పుడు మనకు ఆసియాను మనకు మొత్తం ఏది ఈ యొక్క పోర్చుగల్కి సంబంధించి లెబనాన్కి సంబంధించి ఇప్పుడు మనకు 7 యూరోపియన్ కంట్రీస్ అనేవి ఈ యొక్క మెడిటరేనియన్ సీ బోర్డర్స్ అనమాట. ఏది ఫ్రాన్స్ ఒకటి, పోర్చుగల్ ఒకటి, ఇటలీ, స్పెయిన్, గ్రీస్, మాల్టా, సిప్రస్ అనేవి ఉన్నాయన్నమాట. సో మెయిన్గా ఈ యొక్క ఫ్రాన్స్ అనేది పార్షియల్గా ఉంటే మిగతా అన్నీ కూడా మెయిన్గా ఉన్నాయన్నమాట. దీని ప్రకారం ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఇక సిప్రస్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ సిప్రస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో గ్రీస్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇది గ్రీస్ అనేది. సో ఇలా మనం చూసుకుంటూ పోతే కనుక ఇలా బోర్డర్స్ అనేవి షేర్ చేస్తున్నాయి అనమాట. సో దీంతో ఇక టర్కీ అనేది వివాదాస్పదంగా తయారైందనమాట. సో ఈ యొక్క రీజనల్ ఫీచర్స్ ప్రకారం ఏంటంటే ఇక పూర్తిగా ఏంటంటే ఈ యొక్క మెడిటరేనియన్ క్లైమేట్ కావచ్చు, ఈ యొక్క మెడిటరేనియన్ సీ అనేది మనం కనుక చూసుకుంటే ఈ రాకీ షోర్ అనమాట, థిక్ స్కర్ప్స్ అనేవి ఉంటాయి. దీంతోపాటు సెమీ ఏరిడ్ స్ట్రిప్ కోస్టల్ వెట్లాండ్స్ అనేవి, ఐస్లాండ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి అనమాట. సో ఇక్కడ మెడిటరేనియన్ క్లైమేట్ ప్రకారం హాట్ డ్రై సమ్మర్ అండ్ హ్యూమిడ్ కూల్ వింటర్ అనేవి 2 రకాలుగా ఉంటాయి అనమాట. సో మన దీంట్లో ప్రకారం ఏంటంటే ట్రాపికస్ విత్ సడన్ హెవీ రైన్స్ అనమాట. ఒక్కసారిగా సడన్గా వానలు పడే అవకాశం ఉందన్నమాట. ఎందుకని ఈ యొక్క ఆఫ్రికన్ కాంటినెంట్ అనేది చాలా హాట్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి వేడి గాలు అనేవి ఇలా పైకి పోయినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మెడిటరేనియన్ సీ నుంచి పైకి పోవడం వల్ల ఆ గాలు అనేవి చల్లబడి ఇక్కడ చాలా వరకు ఈ యొక్క చల్లటి గాలు వీచే అవకాశం ఉందన్నమాట. వీటిని ఏమంటారంటే ఈ యొక్క విండ్స్ సచ్ యాజ్ సురోకో అంటాం అనమాట. సురోకో తర్వాత ఇక మిస్ట్రల్ అనే యొక్క 2 రకాలైనటువంటి ఈ యొక్క గాళ్ళు అనేవి వీస్తూ ఉంటాయి అనమాట. సో వాటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ సురోకో అనేది మనం ఏమైనా చూసుకుంటే ఏ వామ్ షార్ట్లీ విండ్స్ ఆఫ్ ద మెడిటరేనియన్ సీ రీజియన్, అంటే వెచ్చని గాలులు అనమాట. ఇవి నార్త్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా నుంచి, ఆఫ్రికా సంబంధించినటువంటి నార్త్ కోస్ట్ నుంచి ఈ యొక్క మెడిటరేనియన్ సీ విండ్ కాకుండా ఈ యొక్క హార్ట్స్కి పోవడం వల్ల ఈ యొక్క డ్రై విండ్స్ కారడం అవడం వల్ల ఈ యొక్క మంచి డస్ట్ అనేది దాంతోపాటు ఒక మంచి డస్ట్ కూడా క్యారీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మెడిటరేనియన్ సీని ఇది క్రాస్ అవుతుందో ఈ సురోకో అనే యొక్క యూరోప్ రీచ్ అయ్యేసరికలా ఇది మాయిస్ అంటే ఈ యొక్క తేమ అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ వేడిగాలు అనేవి ఆ సముద్రంలో ఉన్న జలాలతో కలిసిపోవడం వల్ల ఏమవుతుందంటే తేమ ఏర్పడి ఆ యొక్క విండ్ అనేది అప్పుడు తర్వాత ఏమవుతుందంటే లో స్ట్రాటస్ క్లౌడ్స్ అంటే చిన్న చిన్న క్లౌడ్స్ అనేవి ఏర్పాటు చేసి అక్కడ వర్షపాతం కలిగించే విధంగా చల్లటి గాలు అనేవి వేస్తాయి అన్నమాట. ఇది ఈ యొక్క ఏది మనకు ఈ సౌత్ సైడ్ నుంచి నార్త్ సైడ్కి విండ్లు పోతాయి, అంటే ఆఫ్రికా నుంచి ఈ యొక్క ఏదైతే యూరోప్ కనుక గాలులు పోయేటట్లయితే. ఇక మెస్టల్ అనేది చూసుకుంటే కనుక ఏ స్ట్రాంగ్ నార్త్ టు నార్త్ వెస్ట్ రీజియన్ అనమాట. అంటే మనం ఇప్పుడు ఈ యొక్క డయాగ్రామ్ మనం పరిశీలిస్తే ఈ యొక్క డయాగ్రామ్ ప్రకారం ఇక్కడ నార్త్ సైడ్ నుంచి ఈ యొక్క నార్త్ వెస్ట్ ఏదైతే ఉందో ఈ ఏరియాలకు సంబంధించి ఇటువైపు వచ్చే గాలులు అనమాట. సో వీటికి సంబంధించి వీటిని ఏమంటారంటే మనకు మిస్ట్రాల్ అంటారనమాట. సో ఇవి ఎలా ఉంటాయంటే ఈ విండ్స్ అనేవి ఈ యొక్క ఎయిర్ ఫునలింగ్ త్రూ ద నారో రెనో వ్యాలీ ఇన్ ఫ్రాన్స్ నుంచి ఈ గాలు అనేవి వీస్తాయి అనమాట. కోల్డ్ డ్రై విండ్స్ బ్లో ఆఫ్ షోర్ అవుట్ ఇన్ టు ద మెడిటరేనియన్ సీ, అంటే ఇవి చాలా చల్లగా ఉంటాయి, ఇవి కూడా డ్రై విండ్స్ అనమాట. సో ఈ యొక్క మెడిటరేనియన్ సీ గుండా ఏంటంటే కొర్సియాకు సంబంధించినటువంటి కొర్సికా అనే యొక్క సంబంధించినటువంటి అండ్ తర్వాత ఈ యొక్క బెలారిక్ ఐలాండ్స్కి ఈ యొక్క గాలు అనేవి వేస్తాయి అనమాట. సో ఒక్కొక్కసారి వీటి యొక్క వేగం అనేది 80 km/h కన్నా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ డేస్లో మామూలుగా ఎక్కువగా ఈ డేస్లోనే వేస్తాయి అనమాట. సో ఈ వింటర్ స్ప్రింగ్ టైంలో అంటే ఈ చలికాలం యొక్క ఏదైతే స్ప్రింగ్ టైంలో ఎక్కువగా ఈ యొక్క గాలు అనేవి వేస్తాయి అనమాట. సో ఇక నెక్స్ట్ మనం ఇంతటితో ఈ యొక్క టోటల్ న్యూస్ అనాలిసిస్ కంప్లీట్ అయిందండి. మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ కనుక మనం చూసుకుంటే వాట్ ఈజ్ S-400 ట్రింఫ్ సమ్టైమ్స్ సీన్ ఇన్ న్యూస్. S-400 దేనికి సంబంధించిందంటే రష్యాకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సంబంధించింది అనమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ అ టెర్మినల్ హై యాటిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ థర్డ్ అనేది ఇది అమెరికాకు సంబంధించింది, ఆల్రెడీ మనం ఇందాక చెప్పాము. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ప్రకారం నెక్స్ట్ సిరోకో ఈజ్ ఏ వార్మ్ సదరన్ విండ్స్ ఇన్ ద మెడిటరేనియన్ రీజియన్ విచ్ ఈజ్ హాట్ అండ్ డ్రై ఇన్ ద నార్త్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా అండ్ మాయిస్ట్ ఇన్ ద యూరోపియన్ రీజియన్. అంతే కదా, ఈ యొక్క మెడిటరేనియన్ సీ అనేది ఇక్కడ ఉంటే ఈ మెడిటరేనియన్ సీ ఉంటే ఇటువైపు నుంచి ఇటువైపు ఇదైతే ఆఫ్రికా ఖండం, ఇదైతే యూరోప్ ఖండం అనమాట. ఇక్కడ నుంచి గాళ్ళు అనేవి వేస్తాయి. ఈ గాళ్ళు అనేవి వేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ అనేది డస్ట్ గాను పూర్తిగా డ్రై ఎయిర్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి వస్తుంది. ఎప్పుడైతే మెడిటరేనియన్ సీ దాటం వల్ల ఈ డస్ట్ అనేది పోతుంది, దీంతోపాటు మాయిస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇది యూరోప్లో కలుస్తుంది అనమాట ఈ యొక్క అనేది. సో దీనివల్ల ఇవి కరెక్టే. నెక్స్ట్ మిస్ట్రల్ ఈజ్ ఏ స్ట్రాంగ్ కోల్డ్ అండ్ డ్రై నార్త్, అంటే కోల్డ్ చల్లటి తర్వాత డ్రైగా ఉన్నాయి. నార్త్ టు నార్త్ వెస్ట్ ఇందాక చెప్పాం కదా, నార్త్ నుంచి ఇది నార్త్ ప్రదేశం నుంచి నార్త్ వెస్ట్కి వస్తాయి అనమాట, ఇటు సైడ్కి వస్తాయి. సో ఈ యొక్క ఏది ఇంటూ ద మెడిటరేనియన్ సీ మీదుగానే యూజువల్లీ డ్యూరింగ్ ద వింటర్ అండ్ స్ప్రింగ్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆప్షన్, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం కనుక చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ అండమాన్ నికోబార్ ఐస్లాండ్స్. ఏంటి గ్రేట్ అండమానీస్, నెక్స్ట్ జరావాస్ ఒకటి, నెక్స్ట్ ఓంగీస్ ఒకటి, నికోబారీస్ ఒకటి, నెక్స్ట్ షాంపియన్స్ ఒకటి, సెంటినల్స్. విచ్ ఆఫ్ ద అబోవ్ కేటగిరీస్ యాజ్ అ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబ్ PVTGS ట్రైబ్స్ అన్నారు. ఇవన్నీ కూడా అండమాన్ సంబంధించిన ట్రైబ్స్ అని మనం చెప్పుకున్నాం. ఒక్క ఈ యొక్క నికోబారీస్ తప్ప
మిగతా అన్నీ కూడా పర్టికులర్ వనరబుల్ ట్రైబ్స్ అనమాట. సో 4 అనే ఆప్షన్ లేని ఏదైతే ఉందో అదే కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఈ 5 గ్రూప్స్ కూడా యొక్క పీబీటీజీస్ కింద ఉన్నాయన్నమాట, పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కింద ఉన్నాయన్నమాట. నెక్స్ట్, ఆల్ రెవెన్యూస్ రిసీవ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్ బై వేస్ ఆఫ్ ట్యాక్స్ అండ్ అదర్ రిసిపియంట్స్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ బిజినెస్ అండ్ క్రెడిటెడ్ టు, ఇందాక చెప్పుకున్నాం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీస్ ఇన్స్టిట్యూషన్స్ అప్రూవ్ క్లినికల్ ట్రయల్స్ ఆఫ్ ద డ్రగ్ ఇన్ ఇండియా? ఏదైతే ఉందో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అదే ఈ యొక్క డ్రగ్స్ అనే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇవేంటి, ఇంతటితో నా ఈరోజు టోటల్ న్యూస్ అనాలిసిస్ అనేది కంప్లీట్ అయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.